నమస్తే. బీఆర్కే న్యాయవేదిక ఫోన్ ఇన్ కార్యక్రమానికి స్వాగతం. అన్యాయం జరిగిందని తెలిసినా న్యాయం కోసం పోరాటం చేయలేని స్థితిలో చాలామంది ఉన్నారు. ముఖ్యంగా దిక్కు ముక్కు లేని సామాన్య పేద ప్రజలు న్యాయ సంబంధమైన సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. ఎక్కడికి వెళ్తే ఎవరిని సంప్రదిస్తే న్యాయం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. అలాంటి వారి కోసం న్యాయ సహాయం ఎక్కడ దొరుకుతుంది, ఎవరిని కలిస్తే తమ సమస్యకు పరిష్కారం లభిస్తుంది అనే విషయాన్ని తెలియపరచడంతో పాటు పలు న్యాయ సంబంధమైన సలహాలు సూచనలు అందించాలన్న మంచి ఉద్దేశంతోనే బీఆర్కే న్యూస్ యాజమాన్యం చక్కటి వేదికను ప్రారంభించింది. అదే బీఆర్కే న్యాయవేదిక. ఈరోజు ప్రత్యేకమైన అంశంతో పాటు మీకు వ్యక్తిగతమైన ఎటువంటి లీగల్ సమస్యలు ఉన్నా స్క్రీన్పై కనబడుతున్న ఫోన్ నెంబర్లకు మాకు ఫోన్ చేస్తే మాతో చెప్పుకొని కావాల్సిన సలహాలు మీరు పొందవచ్చు. నేటి బీఆర్కే న్యాయవేదిక ఫోన్ ఇన్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో స్టూడియోలో ప్రముఖ అడ్వకేట్ వెంకటస్వామి గారు ఉన్నారు. వారికి స్వాగతం పలుకుదాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, ఇప్పుడు ఈ హిందూ వివాహ చట్టంలో ఈ మెయింటెనెన్స్ అనేది ఒక అంశం, ప్రత్యేకత. దాని ప్రత్యేకత ఏంటి? దానికి ఒక చట్టం ఉంది, దానికి సంబంధించిన వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ప్రధానంగా ఇప్పుడు మనం హిందూ వివాహ చట్టం ప్రకారం అయితే ఒకవేళ హిందూ వివాహంలో అంటే భార్యాభర్తలకి ఏదైనా సమస్య వచ్చేసి వాళ్ళు కోర్టులో కేసు వేసుకుంటే విడాకులకైనా కావచ్చు, కానీ రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ కానీ ఏదైనా హిందూ వివాహంలో ఉండే ఒక చట్టం ప్రకారం కోర్టులో కేసు వేసుకుంటే ఆ భార్య భర్త దగ్గర నుంచి, భార్య కాదు ఈవెన్ ఒక్కోసారి భర్త కూడా భార్య దగ్గర నుంచి ఒకవేళ భార్య కనుక సఫిషియెంట్ ఇన్కమ్ సోర్స్ ఉంటే సెక్షన్ 24 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం వాళ్ళు భరణం పొందే అవకాశం ఉంది అండి. అయితే ప్రధానంగా దీనికంటే ఇది పక్కకు ఉంచేస్తే మొత్తం టోటల్గా భారతదేశంలో ఉన్న అందరూ పౌరులకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడు ఏది లేకుండా అందరి మనుషులందరికీ ఒకవేళ వాళ్ళు బాధితులైతే సెక్షన్ 125 సిఆర్పిసి గతంలో ఓల్డ్ ఉండేది, ఇప్పుడు 144 బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారం భర్త మీద భరణం కోసం అంటే నెలవారీ పోషణార్థం కోసం ఒక కేసు వేసేసి ఆ కోర్టు ద్వారా ఆర్డర్ పొంది ఆ తర్వాత ఆ కోర్టు ఆ ఆర్డర్ని తిరిగి అమల్లో పరచడానికి కోసం కూడా కోర్టు అనేది సంప్రదించాల్సి ఉంటుందండి. ఓకే సార్. అంటే ఇప్పుడు ఈ భార్యాభర్తలు ఏమైనా కారణాల రీత్యా వేరువేరుగా ఉంటున్నారనుకుందాం. అప్పుడు భార్య యొక్క పోషణార్థం ఆమె తీసుకోవాల్సిన చర్యలు ఏంటి? మొదటి స్టెప్ ఏంటి అసలు? చూడండి, ప్రధానంగా నేను మీ భార్యాభర్తలకి, ఎందుకంటే జనరల్గా యువకులే ఇట్లాంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఈ మధ్యకాలం మొన్న 80 సంవత్సరాలు 76 సంవత్సరాలు ఒక ఉత్తరప్రదేశ్లో ఒక దంపతులు కూడా ఈ తర్వాత ఈ భరణం సంబంధించేసి నెలవారీ పోషణార్థం సంబంధించి కేసు వేసుకుంటున్నారు. కానీ ఎక్కువ సమస్యలు మాత్రం కేవలం నవదంపతులకు వల్ల, అంటే దాదాపు 20-30 సంవత్సరాలు ఉన్న వయసున్న వారికి ఎక్కువ ఈ సమస్యలు వచ్చేస్తూ ఉంటాయి. అయితే ఒకవేళ భార్యాభర్తలు ఏ కారణం చేతైనా విడిపోయి విడివిడిగా బతుకుతూ ఉంటే ఒకవేళ భార్య అతను పోషించుకోలేని స్థితిలో ఉంటే ఆవిడ సెక్షన్ 125 సిఆర్పిసి ఓల్డ్ దాని ప్రకారం, లేదంటే కొత్తగా అప్పుడు చట్టం మారింది దాని ప్రకారం. ఒక కాలర్ ఉన్నారు, శ్రీను నందిగామ నుంచి. శ్రీనివాస్ గారు చెప్పండి, మీ సమస్య ఏంటి? లాయర్ గారు ఉన్నారు, మీ సమస్య చెప్పండి. కొంచెం మీ టీవీ వాల్యూమ్ తగ్గించుకోండి. తగ్గిస్తాను సార్. నేను నందిగామ నుంచి సార్. శ్రీను నా పేరు. చెప్పండి శ్రీను గారు. ఏం జరిగిందంటే నాకు కోర్టులో వేసుకున్నా సార్. నేను అదే మన పిటిషన్. ఏం పిటిషన్ వేశారండి? పొలం గురించి వేసుకున్నా, పిటిషన్ వేసిన. అయితే పెద్దలు రాజీకి వచ్చారు సార్. అతను వేసాడు, నేను వేసిన, ఇద్దరం. అయితే ఇద్దరం ఒకేసారి రాజీ పడాలా లేకుంటే ఫస్ట్ నేను పడాలా అతను పడాలా అనేది తెలియదు సార్. ఒక విషయం అండి శ్రీనివాస్ గారు, మీరు చేయాల్సిన పని ఏంటని అంటే, ఒకవేళ మీరు ఇద్దరు రాజీ కనుక వస్తే ప్రతి డిస్ట్రిక్ట్ కోర్టులో ఒక లీగల్ సెల్ అథారిటీ ఉంటుందండి, డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ అథారిటీ ఉంటుంది. అక్కడికి పోయి మీరిద్దరు మేము ఈ విధంగా ఒక వివాదం వేసుకున్నామండి, కాబట్టి ఈ వివాదాన్ని ఈ డిస్ట్రిక్ట్ లీగల్ ఫోరం అథారిటీకి మీరు రెఫర్ చేయండి, అక్కడ మా యొక్క కాంప్రమైజ్కి సంబంధించిన అగ్రిమెంట్లు రాసేసి ఆ తర్వాత రాజు పడదామని ఇద్దరు ఒకేసారి పోవాలండి. ఇక్కడికి మీరు ఇద్దరు ఒకేసారి పోవాల్సి ఉంటుంది తప్ప విడివిడిగా పోవడానికి కుదరదండి. ఎందుకంటే ఆయన ఏం చెప్తాడో మళ్ళీ మీకేం అర్థం కాదు, మీరేం కావాలంటుందో ఆయనకు అర్థం కాదు. కాబట్టి మీరు ఒక బయట
ఇప్పుడు వాళ్ళు అంటున్నారు సార్ ఒక మాట సార్, ఒక మాట సార్ ఏమనుకోబాకండి వచ్చిందని ఏమంటున్నారంటే ముందు నువ్వు వేసిన కాదు, ముందు నువ్వు డ్రాప్ అవ్వు, తర్వాత అతను అవుతాడు అంటున్నారు సార్. అలా కాదండి. ఇప్పుడు ఎందుకంటే ఒకరు డ్రాప్ అయిన తర్వాత ఒకవేళ వాళ్ళు మళ్ళీ పేచి పెట్టారనుకోండి, మళ్ళీ మీకు ఇబ్బంది అయితే ఉంటుంది కదా. అందుకనే బయట మీరు రాజీ కుదుర్చుకొని ఒక ఒప్పందం రాసుకొని ఆ ఒప్పందం ఆధారంగా కోర్టు వారికి చెప్తే మేము ఈ కేసులో రాజీ పడుతున్నామని చెప్తే ఆ కోర్టు వారు ఈ మొత్తం మ్యాటర్ అంతా డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ అథారిటీ ఉంటుంది, అక్కడ ప్రతి డిస్ట్రిక్ట్ ఒకటి ఉంటుంది, అక్కడికి పంపించేస్తారు. అక్కడ మీకు పరిష్కారం ఇద్దరికి ఒకేసారి జరుగుతుంది, మీ అనుకున్న న్యాయం మాత్రం దొరుకుతుందండి. అదే సార్. రైట్ సార్. ఇక